ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాథోడ్ రాథోడ్ అయ్యో రాథోడ్ ఏంటి ఇంత కంగారుగా వెళ్తున్నాడు? సార్ సార్ రాథోడ్ అనాథాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. రాథోడ్ ఏమైంది? నువ్వెందుకు ఎంత కంగారు పడుతున్నావు? ఆయన ఎందుకు అంత సైలెంట్ గా వెళ్ళిపోయారు? ఏమి లేదు మిస్ అమ్మా, ఏదో కాల్ వచ్చేసరికి సార్కి ఇచ్చాను అంతే. ఏదో కాల్ ఏంటి? ఆశ్రమం నుంచి కాల్ వచ్చిందని చెప్పావు కదా. అంటే అది ఏ ఆశ్రమం నుంచి కాల్ వచ్చింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మా అక్క గురించి కానీ ఆరు అక్క పేరెంట్స్ గురించి కానీ ఏమైనా తెలిసిందా? లేదు మిస్ అమ్మా, వాళ్ళు ఇంకేదో పని మీద ఫోన్ చేశారు. ఆశ్రమానికి ఏం కావాలన్నా సారే కదా చూసుకుంటారు అంతే. రాథోడ్ రాథోడ్ హలో సార్, అమరేంద్ర గారు, నేను లలితని మాట్లాడుతున్నాను. మీ మావయ్య వచ్చారు, ఆయనకు విషయం తెలిసిపోయింది. సరే, నేను చూసుకుంటా. అలాగే సార్. సార్, పెద్ద ఆయన ఏ క్షణాన్నైనా ఇంటికి రావచ్చు. ఆయన వచ్చి అందరి ముందు నిలదీస్తే ఏం చేస్తారు? నిజం మాత్రం చెప్పను రాథోడ్. ఇంత తెలిసిన మీకు ఏమీ తెలియదంటే నమ్ముతారా సార్? నమ్మి ఊరుకుంటారా? నాకెందుకు మీరు ఆయనకి నిజం చెప్పటం కరెక్ట్ అనిపిస్తుంది సార్. పాపం కూతురు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆయనకి ఎదురు చూపులు మిగలకూడదు సార్. ఎప్పుడైనా కూతురుని ఎప్పటికో ఒకప్పటికి చూస్తాననే ఆశతో ఉన్నాడు. నేను నిజం చెప్తే ఆయనకి ఆశతో పాటు ఆయన కూడా చచ్చిపోతాడు. నేను చెప్పే ఒక్క నిజంతో మిస్సమ్మ తన అక్కని తన నాన్నని కోల్పోతుంది. ఆరుని దేవుడు అనాథ చేస్తే నేను నిజం చెప్పి మిస్సమ్మని అనాథం చేయమంటావా? నిజం తెలియక తెలుసుకోలేక వాళ్ళకి ఆరు చివరి చూపు కూడా లేకుండా చేశారు రాథోడ్. ఇదే ప్రశ్న వాళ్ళు నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? వాళ్ళ కన్నీళ్ళ కంటే వాళ్ళ ఎదురు చూపులే నయం రాథోడ్. చనిపోయిందనే నిజం కంటే తన అక్కని ఎప్పటికైనా కలుస్తాను అనే అబద్ధాన్నే మిస్సమ్మ నమ్మాలి. వాళ్ళు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే రాథోడ్. నేనదే చేస్తున్నా. మరిప్పుడు కోటి ప్రశ్నలతో మీరు చెప్పే సమాధానాల కోసం వస్తున్న ఆ తండ్రికి ఏం చెప్తారు సార్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.